హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో మీరు చూస్తున్నారు కదా, ఈ ఇల్లు అమ్మకానికి ఉందండి, G+2. సో లొకేషన్ వచ్చేసి మనకు నాదర్గుల్ అనమాట. సో నాదర్గుల్ అంటే మీకు తెలుసు కదా, మనకు ఎల్బీ నగర్ టు ఆదిబట్ల పోయే రోడ్ లో ఉంటుంది. సో ఇది మనకు G+2 హౌస్ ఇది. సో ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది మనకు 2 సైడ్ రోడ్ ఉంది. ఇటు రోడ్ ఉంది అండ్ మనకు ఇటు సైడ్ రోడ్ ఉంది అనమాట. 2 గేట్స్ ఉన్నాయి ఇల్లుకి. సో ఇల్లు చూద్దాం లోపల ఎట్లా ఉంది. ఇది సేల్కి అవుతుందండి, రీసేల్ హౌస్. సో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 10 years ఓల్డ్, పైన వచ్చేసి మనకు 2 years ఓల్డ్ అవుతుంది. అండ్ అమౌంట్ అర్జెంట్ ఉండి ఇది ఇల్లు అమ్మేస్తున్నాం. సో చూడండి ఒకసారి ఇది. సో ఇల్లు లోపల ఎలా ఉంది చూద్దాం. సో ఇది మనకు మెయిన్ గేట్ అవుతుంది, ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇది. అండ్ మనకి ఇక్కడే ఇక్కడ చూడొచ్చు, ఇది మనకు బోర్వెల్ అనమాట. చూస్తున్నారు కదా, మనకి ఇది మెయిన్ డోర్ ఇది. సో మెయిన్ డోర్ కూడా చూడొచ్చు, ఇటు సైడ్ మొత్తం వాల్కి టైల్స్ ఫిట్టింగ్ చేశారు మొత్తం. సో లోపల చూద్దాం. ఇది మనకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK వచ్చింది అనమాట. సో ఇది మనకి ఇదంతా హాల్ అండి, ఇది చూస్తాం కదా హాల్ ఇది. సో హాల్ మనకు ఎల్ షేప్లో వచ్చింది ఇదంతా చూడొచ్చు. అండ్ మనకి ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా. సో ఇక్కడ మనకు సోఫాస్ ఉన్నాయి కదా, ఇక్కడ మన గెస్ట్ సిట్టింగ్ ఏరియా. సో మనకు మెయిన్ డోర్ పక్కనే విండో వచ్చింది, వెంటిలేషన్ పర్పస్ చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ టీవీ యూనిట్ వచ్చింది. సో టీవీ యూనిట్ వెనకాల కూడా ఒక విండో వచ్చింది. అండ్ మనకి ఇదంతా ఇక్కడ మనకు సెల్ఫ్లో వచ్చినాయి చూసుకోవచ్చు. అండ్ మనకి ఇదంతా డైనింగ్ ఏరియా అవుతుంది ఇక్కడ. సో ఇది మన కిచెన్ మొత్తం ఇది చూడొచ్చు. ఆల్రెడీ మన కబోర్డ్స్ అని చేసి ఉన్నాయి కిచెన్కి. సో లేటెస్ట్ మోడల్ అంతా ఇది కబోర్డ్స్ చూడొచ్చు. సో మనకి పక్కనే ఇది పూజా రూమ్ ఇది. సో మనకు డైనింగ్ ఏరియాలో ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పెట్టుకునే స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ మనకు కబోర్డ్స్ వచ్చినాయి, ఇక్కడ కూడా చూడొచ్చు. సో మనకి ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదండి, ఇది మనకు 2 ఫేసింగ్ హౌస్ అని చెప్పాం కదా, సౌత్ అండ్ ఈస్ట్. సో ఇక్కడ నుంచి కూడా ఒక గేట్ ఉందన్నమాట మనకు. సో ఇక్కడ గేట్ నుంచి మనం ఇక్కడ నుంచి రావచ్చు, కిచెన్లో నుంచి కూడా 2 ఫేసింగ్ చెప్తుంది కదా. సో మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ ఇది. మనకు బెడ్ పట్టక కూడా చాలా స్పేస్ ఉంది ఇక్కడ మనకు కింద. సో మనకి ఇక్కడ లోపల మొత్తం వుడ్ వర్క్ అంతా చేసింది ఆల్రెడీ చూడొచ్చు. ఇదంతా మనకు ఇంకా బీరువా అవసరం లేదు ఆల్రెడీ. సో లోపల ఇంటీరియర్ అంతా చేసింది. ఇది పైన కూడా వచ్చినాయి కబోర్డ్స్ అంతా. సో ఇక్కడ కూడా కబోర్డ్స్ వచ్చినాయి. అండ్ మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా, ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనే. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చూడవచ్చు, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో. సో ఇక్కడ కూడా మన కబోర్డ్స్ చేసి ఉన్నాయి ఇందులో. అండ్ ఇందులో ఒక విండో వచ్చింది అనమాట మనకు వెంటిలేషన్ పర్పస్. అండ్ మనకి ఇక్కడ కబోర్డ్స్ కూడా వచ్చినాయి. ఇక్కడ కూడా కబోర్డ్స్ చేయించుకోవచ్చు, ఆల్రెడీ మన సెల్ఫ్లు అయితే ఉన్నాయి ఇక్కడ. మన ఫ్లోరింగ్ అయితే మొత్తం వైట్ మార్బుల్స్ అండి, ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇవి, మనం చూడవచ్చు మొత్తం మార్బుల్స్ అంతా. సో నెక్స్ట్ మనం పైనకి వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ ఎట్లా ఉందో. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో చూడొచ్చు, ఇది సెట్ బ్యాక్ చూస్తున్నాం కదా, అంతా సెట్ బ్యాక్ తీశారు. సో ఇల్లు చుట్టూ మనకు సెట్ బ్యాక్ ఉందన్నమాట. అండ్ మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్కి ఇక్కడ స్టెప్స్ వచ్చినాయి పైకి వెళ్ళడానికి, మేము మెయిన్ గేట్కి లెఫ్ట్ సైడ్లోనే పైన. సో మనకి ఇక్కడ స్టెప్స్ కింద ఇది కూడా మనకి ఇక్కడ వాష్రూమ్ ఉంది, ఇక్కడ కామన్ వాష్రూమ్ బయట. అండ్ ఇక్కడ మనకి ఒకటి వాష్ ఏరియా చూడొచ్చు, ఇది నాకు వాష్ ఏరియా, బట్టలు ఉతుకోవడానికి కూడా ఉంది స్పేస్ ఇక్కడ. అండ్ మనకు ఈస్ట్ ఫేసింగ్ కదా, వాస్తు ప్రకారం మనకు మెయిన్ డోర్ దగ్గర మెయిన్ గేట్ పక్కనే పైకి స్టెప్స్ ఉంటాయి చూద్దాం. సో స్టెప్స్ కూడా వచ్చి మొత్తం ఇది మార్బుల్స్ వేశారు. అండ్ గ్రిల్స్ కూడా ఉన్నాయి దీనికి, అల్యూమినియం గ్రిల్స్. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం. మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా బాల్కనీ. మనకి ఇది మనం బాల్కనీ చూడొచ్చు, ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం. ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ గార్డెన్ టైప్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ సైడ్ మొత్తం గ్రిల్స్ వచ్చేసినాయి. సో ఇక్కడ సైడ్ కూడా మనకు మినీ బాల్కనీ వస్తుంది ఇక్కడ. సో మనకి ఇది
మెయిన్ డోర్ అనమాట ఇది. ఫస్ట్ ఫ్లోర్లో మనం లోపల ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు 2 BHK వచ్చింది అనమాట. మొత్తం చూడొచ్చు హాల్ ఎంత స్పేషియస్గా ఉంది మొత్తం. సో మనకి ఇదంతా సోఫా చూడొచ్చు, ఏరియా సిట్టింగ్ ఏరియా, ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా. హాల్లో ఇక్కడ ఒక విండో వచ్చింది అండ్ డోర్ పక్కన ఇక్కడ ఒక విండో అండ్ ఇక్కడ ఒక మినీ విండో అండ్ ఇంకోటి మొత్తం 4 టోటల్ 4 వచ్చినాయి విండోస్. ఇందులో మనకు హాల్లో 4 విండోస్ వచ్చినాయి మొత్తం చూడొచ్చు. పైన ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి జస్ట్ 2 years ఓల్డ్ అండి ఇది కన్స్ట్రక్షన్. సో చూడండి మొత్తం నీట్గా ఉంది పెయింటింగ్ అంతా. అండ్ మనకి ఇక్కడ సెల్ఫ్లు కూడా ఇచ్చారు ఇక్కడ. సో మనం నెక్స్ట్ ఇది చూద్దాం లోపల. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్, ఇది చూస్తున్నాం కదా. మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఒక విండో వచ్చింది. అండ్ మనకి ఇక్కడ బెడ్ ఉన్న తర్వాత కూడా మనకు చాలా స్పేసియస్గా ఉంది చూడొచ్చు కింద. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో పెయింటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడొచ్చు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి చూడొచ్చు ఇందులో ఒక విండో వచ్చింది వెంటిలేషన్ పర్పస్, బాగుంది వెంటిలేషన్. అండ్ నెక్స్ట్ మనం ఇందులో మన కబోర్డ్స్ కూడా వచ్చేసినాయి చూడొచ్చు. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది. సో మన గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK. సో మనం పైన ఉంటే కింద కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు. పైన కూడా రెంట్ వస్తుంది, పైన ఇంకో ఫ్లోర్ ఉంది అది కూడా చూద్దాం. సో ఇది మనకు నాదర్గుల్ ఏరియా చూడొచ్చు అండి. మొత్తం ఇది రెసిడెన్షియల్ ఏరియా, చుట్టూ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మనకి ఇది రెంట్కి ఇచ్చుకోవచ్చు అండ్ మనం ఉండడానికి కూడా తీసుకోవచ్చు. ఓకే, మనం ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదా. నెక్స్ట్ పైన సెకండ్ ఫ్లోర్ చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇది సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. సో ఇదంతా మనకు హాల్, ఇది చూస్తున్నాం కదా. సో మనకి ఇది కిచెన్ ప్లాట్ఫామ్, ఇది చూడొచ్చు. ఇదంతా కిచెన్. ఇది మన కిచెన్లో 2 విండోస్ వచ్చినాయి కిచెన్ సైడ్, ఓపెన్ కిచెన్ అనమాట ఇది. మనకు మెయిన్ డోర్కి ఎదురుగానే మనకి ఇక్కడ గెస్ట్ సిట్టింగ్ ఏరియా ఇది చూడొచ్చు. ఇక్కడ మనకు సోఫాస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ మనకు హాల్లో 2 విండోస్ వచ్చినాయి ఇటు సైడ్కి, వెంటిలేషన్ బాగుంటుంది. ఇటు సైడ్ ఒక విండో అండ్ ఇటు సైడ్ ఒక విండో. స్లైడింగ్ డోర్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయినాయి. సో మనకి ఇందులో 2 బెడ్రూమ్స్ అనమాట. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. సో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు, పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూస్తుంది ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో ఒకటి. అండ్ మనకు ఒక విండో వచ్చింది ఇందులో. సో మనకు హాల్లో ఒకటి ఇక్కడ ఒక స్లైడింగ్ డోర్ వచ్చింది మనకి ఇక్కడ చూడొచ్చు, వెంటిలేషన్ పర్పస్. సో ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మొత్తం టైల్స్ వచ్చినాయి. సో మనకు హాల్లో చూడొచ్చు అంతా మనకు ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది, లైట్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది చూడొచ్చు అంతా. ఓకే ఫ్రెండ్స్, మనం లొకేషన్ చూడొచ్చు నాదర్గుల్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబులే, 100 మీటర్సే ఉంటుంది. సో మనం G+2 ఇండిపెండెంట్ హౌస్ లోపల ఎలా ఉందో చూసాం కదా ఫ్రెండ్స్. అండ్ లొకేషన్ మీకు నాదర్గుల్ అని చెప్పాను కదా. కాస్ట్ వచ్చేసి మనకు 99 lakhs చెప్తున్నారు. ప్రైస్ నెగోషియబుల్, డైరెక్ట్ ఓనరే. మీరు ఇంకేమైనా వివరాలు కావాలంటే డిస్ప్లే మీద కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ అండి, నేను మీ వెంకీ మంకీ. డూ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.